భూ సమస్యల పరిష్కారం దిశగా ధరణి స్థాయిలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా భూభారతి చట్టం గురించి అదనపు కలెక్టర్ రెవెన్యూ మహమ్మద్ హమీద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీఎల్పీ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేలా భూభారతి లాంటి చారిత్రాత్మక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని, భూభారతి చట్టం గురించి సంపూర్ణ అవగాహనను ప్రజలకు కల్పించే దిశగా ఇదే తరహా అవగాహన సదస్సులను ఏప్రిల్ 17 నుంచి 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో భూమి విషయంలో తహసీల్దారు లేదా ఆర్డీఓ వద్ద తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భావించిన పక్షంలో నేరుగా అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోగా సివిల్ కోర్టుకు ఆశ్రయించవలసి వచ్చేదని, కానీ ఇప్పుడు తహసీల్దార్ వద్ద మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకున్నట్లయితే అక్కడే వారు నోటీసు జారీ చేసి పూర్తి విచారణ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, మ్యూటేషన్ జరిగిపోయిన పక్షంలో ఆర్డీఓ వద్దకు వెళ్ళవచ్చని, దానిపై కూడా అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ వద్దకు అక్కడ నిర్ణయంపై కూడా అభ్యంతరం ఉన్నట్లయితే ల్యాండ్ ట్రిబ్యునల్కు వెళ్ళవచ్చని అన్నారు. నోటీసు స్థితిని బట్టి 7 నుంచి 90 రోజులుగా పరిష్కరించడం జరుగుతుందని, ఇనాము, సీలింగ్, భూదాన్, వక్ఫ్ చట్టాలను, ల్యాండ్ పర్చేస్ స్కీమ్లను భూభారతిలో పొందుపరచడం జరిగిందని, సాదా బైనామా గురించి సెక్షన్ 6లో స్పష్టంగా వివరించిందని, 12 సంవత్సరాల వరకు పొజిషన్లో ఉన్నట్లయితే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆర్టీఓ నిర్ణయాధికారిగా ఉంటారన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి భూమికి జియో భూధార్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి గ్రామంలో వ్యవసాయేతర భూముల రికార్డులను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు ధరణిలో అప్లై చేసిన తర్వాత ఎవరైనా తహసీల్దార్ ద్వారా తీసుకున్న డిసిజన్తో అగ్రీవ్డ్ ఉంటే, ఆర్డీఓ ద్వారా డిసిజన్తో అగ్రీవ్డ్ ఉంటే దేర్ వాజ్ నో అపీల్ సిస్టమ్. ఓన్లీ వే అవుట్ వాజ్ సివిల్ కోర్ట్కి అప్రోచ్ చేయండి అంతే. ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఆ రోల్ క్లారిటీ రావడం జరిగింది. అప్పెలేట్ అథారిటీ ఎవరు ఆ రోల్ కూడా రావడం జరిగింది. ఒకవేళ తహసీల్దార్ గారి ద్వారా చేసిన మ్యూటేషన్తో ఆబ్జెక్షన్ ఉంటే అప్లికేషన్ 7 రోజు ముందుకి మీరు అక్కడనే ఆబ్జెక్షన్ ఫైల్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చేసి హియరింగ్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్, విచారణ చేసి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఒకవేళ మ్యూటేషన్ జరిగింది, ఆ డిసిజన్ అప్పుడు మీకు అపీల్ పెట్టాలి, అప్పుడు కూడా మీరు ఆర్డీఓకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆర్డీఓ ద్వారా తీసుకున్న డిసిజన్ మీద ఏమైనా గ్రీవెన్స్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళొచ్చు. ఒకవేళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా తీసుకున్న డిసిజన్తో కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు, దీనిలో కూడా ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ట్రిబ్యునల్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్ డిసైడింగ్. ఒకవేళ ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు 3 మెంబర్కి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు, కానీ అది అయిపోయిన వరకు CCLA, మన కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, will be the competent authority where all the appeals against the collector's decision will go. So that is the most important part of this act. ఇప్పుడు అక్కడ అన్ని రోజు నుంచి మా అపీల్ పెండింగే ఉంది, ఎవరు తీసుకోవట్లేదు, ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు, దీని గురించి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఓకే 7 డేస్లో ఎంక్వైరీ చేయాలి. కొన్ని అపీల్స్కి 30 డేస్లో రిజల్యూషన్ అయిపోవాలి, కొన్ని అపీల్స్కి 60 డేస్లో అయిపోవాలి, వెరీ మినిమం అప్లికేషన్స్కి 90 డేస్లో అయిపోవాలి. దాట్స్ ద అప్పర్ లిమిట్. ఆ టైం లిమిట్లోనే కన్సర్న్ అపీల్స్ విల్ బి రిజాల్వ్, అది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏసీ గారు చెప్పారు, ఇన్ కేస్ దట్ అప్లికేషన్ ఇస్ నాట్ బీయింగ్ అడ్రెస్డ్ విత్ ఇన్ 30 days, suo motu it will be accepted. సో అది కూడా ఇవ్వడం జరిగింది. సో దాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్. సెకండ్ వచ్చేసి మనకి ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 2 సబ్ సెక్షన్ 12లో క్లాజ్ H2S ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది మీరు డీటెయిల్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది. దీని క్లాజ్ H2Sలో
occupancy rights under Inam Act, Sealing Act, Bhudan Act, Waqf, Land Purchase Scheme, all those also have been brought under the ambit of Bhu Bharati Act. It was related to a 38E certificate or ORC, it was not being entertained under Dharni. ఇప్పుడు అన్ని ఈలాగా ఐటమ్స్ కి కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ కేటగిరీలలో అప్లై చేయొచ్చు. ఒకవేళ ఆర్డీఓ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఇష్యూ చేసిన ఓఆర్సీకి రిజిస్ట్రేషన్ ఆర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ కి మళ్ళీ ధర్నీలో అప్లై చేసి దీని గురించి మీరు రిజిస్ట్రేషన్ ఆర్ మ్యూటేషన్ కూడా చేయగలుగుతారు. సో అది ఒక సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ వచ్చేసి సాదా బైనామా. మాకు ప్రజావాణిలో ఎప్పుడు కూడా చాలా మంది ఆ సాదా బైనామా దరఖాస్తు తీసుకుని వస్తారు. మేము అక్టోబర్లో, దట్ ఈస్ 12th అక్టోబర్ 2020 నుంచి 10th నవంబర్ 2020 ఆ ఒక 1 month లోపలికి చాలా సాదా బైనామా అప్లికేషన్ తీసుకున్నాము. దీని గురించి కూడా ఈ చట్టంలో సెక్షన్ 6లో క్లియర్గా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ యు ఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ యు వర్ అండర్ ద పొజిషన్ ఆఫ్ దట్ ల్యాండ్ ఫర్ 12 years వరకు మీరు పొజిషన్ లో ఉన్న అప్పుడు, మీరు ఆ పీరియడ్ లో సాదా బైనామా అప్లికేషన్ ఇచ్చిన అప్పుడు, అగైన్ ఆర్డీఓ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డిసిజన్ అండర్ సెక్షన్ 6 ఈవెన్ వితౌట్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అది వాళ్ళు దీనికి ప్రాసెస్ చేసి దీనికి కూడా డిసిజన్ తీసుకోగలుగుతారు. సో అది ఒకటి థర్డ్ మోస్ట్ important point which is given in this act. Fourth వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ భూధార్ అండ్ భూధార్ కార్డ్. ఇప్పుడు మనకి అందరికి ఒక ఆధార్ కార్డ్ మన అందరి దగ్గర ఉంది. ఇట్ ఈస్ ఎ యునిక్ నంబర్. సో యోర్ నంబర్ అండ్ మై ఆధార్ విల్ బి అబ్సల్యూట్లీ డిఫరెంట్. సిమిలర్లీ ఒక ల్యాండ్ పార్సెల్ కి ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాం. అది ఒక కాన్సెప్ట్ ఈ చట్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక ల్యాండ్ పార్సెల్ కి జియో రెఫరెన్సింగ్ తో ఇప్పుడు చాలా మంది 2-3% అదే గురించి మాట్లాడారు. జంబల్డ్ అప్ సర్వే నంబర్స్ ఉండొచ్చు, పొజిషన్ లో వేరే, కబ్జాలో వేరే ఉండొచ్చు, ఇంకా సర్వే నంబర్ ఒక ప్లేస్ లో కానీ జియో కోఆర్డినేట్స్ ప్రకారం వేరే ప్లేస్ కనపడుతుంది. ఇలాగా సిచ్యువేషన్ చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన అప్పుడు కూడా ఈ ఇష్యూస్ వస్తుంది. దీనికి మైండ్ లో పెట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ జియో రెఫరెన్స్డ్, ఆ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ GPS తో రికార్డ్ చేసి GRS సిస్టమ్ తీసుకొని దీనికి ఒక యునిక్ భూధార్ ఒక ల్యాండ్ పార్సెల్ కి ఇస్తాం. ఆ ఐడియా కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు మన భారతదేశంలో 1-2 రాష్ట్రంలో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చేసాం. అక్కడ ఆ సక్సెస్ అయింది. దీనికి స్టడీ చేసింది, ఆ ఐడియాకి ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్ స్టేట్స్. కేవలం ఒక ఐడియా మాత్రమే కాదు, సక్సెస్ స్టోరీ స్టడీ చేసి ఇది దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీని తర్వాత కొన్ని ప్రశ్నలు రిగార్డింగ్ పొజిషన్ కూడా అడిగారు. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎంజాయర్ కూడా దీనిలో పెట్టడం జరిగింది. దెన్ మళ్ళీ ఓల్డ్ సిస్టమ్ లాగా కొంచెం ప్రతి విలేజ్ లో రికార్డ్ ఆఫ్ రైట్స్ విల్ బి మెయింటైన్. సో విలేజ్ లో ఉన్న మన పహని ఉండొచ్చు, అమెండ్మెంట్ రిజిస్టర్ ఉండొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ ఉండొచ్చు, అది కూడా విలేజ్ వారీగా రికార్డ్ ఆఫ్ రైట్స్, ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. దాట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ యాక్ట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చట్టంలో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కానీ దీనికి ఫర్దర్ డీటెయిల్డ్ గైడ్ లైన్స్ మనకి రావాలి. సో ఓవరాల్ చాలా ల్యాండ్ ఓనర్స్ తో, ఫార్మర్స్ తో, అడ్వకేట్స్ తో అందరికి ఇన్పుట్స్ తీసుకొని దీస్ సెక్షన్స్ హ్యావ్ బీన్ డిజైన్డ్. ఇప్పుడు దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి భూభారతి పోర్టల్ bhubarati.telangana.gov.in ఆ వెబ్సైట్ ఇస్ వర్కింగ్. నిన్న నుంచి దీనిలోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అన్ని తహసీల్దార్లలో, ఆఫీసులలో కూడా అదే చట్టంలో ఆల్ పెండింగ్ పెండెన్సీస్ కూడా కనపడుతుంది. మీ సేవకి వెళ్ళిన అప్పుడు కూడా దట్ పోర్టల్ ఈస్ వర్కింగ్. ఇంతకు ముందు దాదాపు 34-35 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ పోర్టల్ ఓపెన్ చేస్తే ఒక సిటిజన్ కి 6 మేజర్ మాడ్యూల్స్ కనపడుతుంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే దీనిలో ఒక 6 కేటగిరీస్, మ్యూటేషన్ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ 6 కేటగిరీస్. దీని తర్వాత లాస్ట్ లో ఒక 6th మాడ్యూల్ ఇంకా కొత్త యాడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అపీల్. ఆ మాడ్యూల్ ఇప్పుడు అండర్
ప్రిపరేషన్ లో ఉంది కాబట్టి కంప్లీట్ గా ఆన్లైన్ రాలేదు, కానీ దాట్ ప్రాసెస్ ఇస్ ఆల్సో అండర్ ప్రాసెస్. సో ఆ వెబ్సైట్ ఈస్ ఆల్సో వర్కింగ్. ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈజింగ్. మన మామూలు రైతులకు TM4 ఏముంది, TM33 ఏముంది, TM14 ఏముంది అంత ఐడియా లేదు. ఎందుకంటే దీనికి మామూలు ఇంగ్లీష్ లో మామూలు తెలుగులో అక్కడ మేజర్ గా 6 కేటగిరీలో అది డివైడ్ చేయడం జరిగింది, ఓన్లీ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద ఎండ్ యూజర్ అండ్ ఎండ్ అప్లికెంట్. సో ఫుల్ ఫ్లెజెడ్ లో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 30th వరకు ఈ అవగాహన సదస్సులు ఉంటాయి. దీని తర్వాత దాదాపు 2 జూన్ వరకు కంప్లీట్ గా ఈ పోర్టల్